రాంపూర్ గ్రామంలో ఒక పెద్ద ఇంటి నుండి పొద్దున్నే 4 గంటలకు వచ్చే హారతి శబ్దంతో ఊరంతా మారుమోగుతుంది. లతాదేవికి మొత్తం 36 మంది కోడళ్లు. వాళ్ళు ఉదయం రోజు 4 గంటలకే లేచి భగవంతుని పూజిస్తారు. అత్తయ్య, లేచారా మీరు? నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను కల్లో కూడా ఊహించలేదు నా ఇంట్లో పొద్దున్నే 4 గంటలకు లేచి పూజా హారతి జరుగుతుందని. ఆ తర్వాత ఇంటి కోడళ్ళందరూ తమ పనిలో పడతారు. కోడల్లారా, మీ ఇద్దరు ఇంత పొద్దునే ఎక్కడెక్కడి నుంచి కూరగాయలు తీసుకొస్తున్నారు? ఇంకా ఏ దుకాణం తెరిచేదే ఉండదు కదా మరి. అత్తయ్య, బజార్ వెళ్లి పాచి కూరగాయలు ఎవరు తెస్తారు? ఇవి మేము మోహన్ అన్న దగ్గర నుంచి కొనుక్కొచ్చాం. అతను పొద్దున్నే లేచి తన పొలం నుండి తాజా తాజా కూరగాయలు కోసుకొని వస్తాడు కదా, ఆపై సంతలో అమ్ముతూ ఉంటాడు. మేము నేరుగా అతని పొలం నుంచే కొని తీసుకొచ్చాం. చూడండి ఎంత ఫ్రెష్ తాజా కూరగాయలు, ఎంత ఆకుపచ్చగా మెరిసిపోతున్నాయో. కాకరకాయ, బెండకాయ, దొండకాయలు, ఇంకా పాలకూర కూడా తెచ్చాం. మీకు నిన్నటి నుంచి పాలకూర తినాలని ఉంది కదా బాగా, అందుకే తెచ్చాం. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా మరో కోడలు పూజ అక్కడికి వస్తుంది. అత్తయ్య, మీరు త్వరగా వెళ్లి స్నానం చేసి రండి. మీకోసం వేణీళ్ళను తోడి పెట్టాను. దాంతో పాటు బట్టలు ఇస్త్రీ కూడా చేసి పెట్టాను. అప్పుడు లతాదేవి స్నానానికి వెళ్తుంది. కాసేపటి తర్వాత ఆమె తిరిగి రాగా డైనింగ్ టేబుల్ పైన ఆమె కోసం 36 రకాల వంటలు రెడీగా ఉంటాయి. బాగుంది, కాస్త టీవీ కూడా పెట్టండి. భోజనం చేస్తూ మనోరంజనం కూడా పొందవచ్చు. కానీ అప్పుడే లైట్ పోతుంది. అరే, ఇదేంటి కరెంట్ పోయింది? ఆగండి, ఇప్పుడే నేను ల్యాంప్ వెలిగిస్తాను. తర్వాత పూజ ల్యాంపును వెలిగిస్తుంది. ఆ వెలుతురులో ఒక కోడలు పాట పాడుతుండగా మరికొంతమంది డాన్స్ వేయడం వంటివి చేస్తారు. మీకు సరిగ్గా వినోదం అందుతుంది కదా అత్తయ్య గారు? మీలాంటి కోడళ్ళు ఉంటే వినోదం లేకుండా ఎలా ఉంటుంది? ఆమె అలా చెప్తూ ఉండగానే మెల్లమెల్లగా అంతా అదృశ్యమైపోతుంది. ఆమె కలలన్నీ కళ్ళలవుతాయి. అంత నాశనమైంది. కోడళ్ళారా, అందరు ఎక్కడికి వెళ్లారు? అరే, ఇదంతా నా కళ. నేను కల్లో ఉన్నానా? అయినా ఎంత అందంగా ఉంది కళ. లతాదేవికి ఒక్కగానొక్క కొడుకు అజిత్. అతని కోసం ఆమె ఎలాంటి కోడలు తేవాలనుకుంటుందంటే ఆమెకు 36 రకాల సుగుణాలుండేలాగా. ఒక ముక్కలో చెప్పాలంటే 36 సంస్కార లక్షణాలు, గుణాలు కలిగిన కోడలు కావాలి. పండిట్ గారు, నాకు బాగా వంటలు చేసి పెట్టే, పూజలు చేసే శ్రద్ధ గల, పాటలు నాట్యం తెలిసినటువంటి, ఇంకా ఆపై పెద్దల్ని గౌరవించేటటువంటి, ఒక్క ముక్కలో చెప్పాలంటే 36 రకాల లక్షణాలున్న, సుగుణాలున్న కోడలు కావాలి. ఓ, అలాగే బేషుగ్గా. ఇదిగో చూడండి, ఆ 36 గుణాలు లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి నీహారిక. మీ అబ్బాయి కోసం ఈమె రాసి పెట్టినట్టు ఉంటుంది. ఇద్దరికి జోడీ కూడా చాలా చక్కగా ఉంటుంది మరి. ఇక మాటలు ముందుకు వెళ్లి పెళ్లి చూపుల తర్వాత ఆ సంబంధం నిశ్చయం అవుతుంది. ఇక నీహారిక పెళ్లై తన అత్తారింటికి వస్తుంది. ఆమె అత్త చేతితో హారతి పట్టుకొని ఆమెకు స్వాగతం కోసం నిలవగా అప్పుడే ఆమె అంటుంది, ఓహ్, ఎంత వేడిగా ఉంది. అరే యార్, ఎవరైనా ఏసీ వేయండి, లేదంటే నేను స్ప్రో కోల్పోయేలా ఉన్నా. అలా చెబుతూ నీహారిక తలపై నుంచి కొంగు తీసేస్తుంది. ఓరి దేవుడా, దేవుడా తన్నింద్రా నాయన, సచ్చాన్రా బాబోయ్, సచ్చా. సారీ మామయ్య, పొరపాటున అలా తగిలింది. సరే పర్లేదు, వదిలే. ఇక వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో, అలసిపోయి ఉంటావు. ఇక రేపటి ఉదయం నీ మొదటి వంట ఆచారం కూడా ఉంది కదా. ఆ టైంలో ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు నీహారిక కట్ స్లీవ్లెస్ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య, కాఫీ ఉందా? లేదు కోడలా, నేను కాఫీ తాగను. నా కోసం టీ చెయ్యి. నేను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. కానీ నేనెందుకు చేయాలి? నువ్వు కదా చెయ్యాలి. నువ్వు ఈ ఇంటి కోడలివి. కానీ నాకు చేయటం రాదే. ఏంటి రాదా? ఓరు దేవుడా, నాకు మోసం జరిగింది. 36 రకాల లక్షణాలు, గుణాలున్న కోడల్ని అడిగా, కానీ ఒక్క గుణం కూడా లేదే దీనిలో. నీకు టీ పెట్టడమే రాకుంటే ఇక వంట చేయడం మాత్రం ఏమొస్తుంది? ఇక లతాదేవి తన కోడలకు టీ పెట్టడం నేర్పిస్తుంది. ఇప్పుడు పంచదార. నిహారిక దానిలో మొత్తం డబ్బా పంచదార ఒలికిస్తుంది. ఓరి దేవుడా, ఈ వంకర్ టింకర్ దాన్ని నాన్న ఎత్తి కంటగట్టావే కర్మ. కోడలా, నువ్వు ఇదంతా వదిలేసి బయటకు వెళ్లి ఇల్లు ఆకలి శుభ్రం చేసే పంచుడు. నేను చేస్తాను వంట. తమరి ఆజ్ఞ అత్తయ్య. ఇక లతాదేవి తానే స్వయంగా వంట చేస్తుంది. అలా 3 నెలలు గడుస్తాయి. ఒకరోజు ఆమె బయటకెళ్లి లేటుగా వస్తుంది. అరే, లేట్ అయింది బాగా, నేను త్వరగా వెళ్లి వంట అవి చేస్తాను. అప్పుడు నీహారిక తన అత్తయ్య చేయి పట్టుకుని ఆమెను డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్తుంది. ఇవన్నీ ఎవరు చేశారు కోడలా? ఇవన్నీ నీ కోడలే తన చేత్తో స్వయంగా చేసింది. ఇక నువ్వు ఒప్పుకోవాలి, నీ కోడలు ఇప్పుడు 36 సుగుణాలు గల కోడలైంది. అది విని లతాదేవి కళ్ళలో కన్నీళ్లొస్తాయి. ఆ పైన తన తడి హృదయంతో చెబుతుంది, చల్లగా ఉంది కోడలా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరు నాకు ప్రతి పని సరిగ్గా నేర్పించారు. ఇక మీ కోడల్ని 36 సుగుణాలు గల కోడల్ని చేశారు. నిహారిక అత్తారింటి వారు ఆమె చేతి వంట తిని చాలా సంతోషిస్తారు. ఇప్పుడు నిహారిక కూడా 36 సుగుణాలు గల కోడలుగా మారింది. ఆపై అందర్నీ శ్రద్ధగా చూసుకుంటుంది.
ఊర్మిళకి 3 కోడళ్ళు. 2 కోడళ్ళు చాలా ధనవంతుల కుటుంబం నుండి వచ్చారు. ఇంకొక కోడలు చాలా పేద కుటుంబం నుండి వచ్చింది. అందువల్ల ఆమె అత్త నుండే కాక వాళ్ళ తోటి కోడళ్ల నుండి కూడా మాటలు పడాల్సి వస్తుంది. రోజులాగానే పేద కోడలు వంటింట్లో పనులు చేస్తూ ఉంటుంది. పద్మా, ఓ పద్మ కోడలా, అరే ఓ పద్మ, ఎక్కడ చచ్చావే? వస్తున్నా అత్తయ్య. చేతిలో టీ పట్టుకుని పద్మ హాల్లోకొస్తుంది. ఇదిగోండి అత్తయ్య టీ. ఏంటే నా పేద కోడలా, టీ చేయడానికి ఎంతసేపేంటే? అత్తయ్య, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. రోజంతా పనుంటుంది అత్తయ్య. అరే, మా రోజుల్లో అయితే ఎంతమంది ఇంటికి వచ్చినా నేనొక్కదాన్నే పని చేసేదాన్నే. నా 2 ముద్దుల కోడళ్ళకి టీ మీ నాన్న తెస్తాడా? అత్తయ్య, తోడుకోడళ్ళిద్దరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఏ, నీకేమైందే? నోరు మూసుకుని వెళ్ళి తీసుకురా. సరే అత్తయ్య. అత్త మాటలు విని పద్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య నాతోనే ఎందుకిలా కోపంగా ఉంటారో ఏంటో. నేను ఈ ఇంటికి కోడల్ని కాదు, పని మనిషి అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరూ ఇంత కష్టపెట్టరు. నా తోటి కోడళ్ళు ఏం మాయ చేశారో ఏంటో. మా అత్తయ్య అయితే వాళ్ళ మాటల్ని వింటుంది. నేను పేద పిల్లనని నాపై నవ్వుతూ ఉంటారు. ఇలా లోపల ఏడిస్తే ఏం జరగదు. ఎందుకంటే నాలాంటి పేద ఇంటి అమ్మాయికి ఇలాంటి కష్టాలు తప్పవు కదా. పేద కోడలి నిస్సహాయత తన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైతే పేద కోడలి పరిస్థితి పని మనిషి కంటే హీనంగా ఉందో అక్కడే 2 కోడళ్ళు చిన్నవాళ్ళయి ఉండి కూడా రోజంతా కేవలం అజమాయిషీ చేస్తూ ఉంటారు. హాల్లో కూర్చున్న ఊర్మిళతో 2 ధనిక కోడళ్ళు ఇలా అంటారు. అత్తయ్య, చలికాలం వచ్చేసింది. మీకు తెలుసు కదా నాకు చలికాలం ఎంత ఇష్టమో. అందుకే నేను డాడీతో మాట్లాడి మన నలుగురికి కొత్త హీటర్స్ తెప్పిస్తున్నాను. అత్తయ్య, నిన్ననే నేను కూడా చాలా వింటర్ షాపింగ్ చేశాను. ఇది చూడండి, మీకోసం స్పెషల్గా కాశ్మీర్ షాలు తెచ్చాను. గిఫ్ట్లు మీరు కాదే, నేను కూడా ఇవ్వగలను. మీ 2 కోసం కొత్త దుప్పట్లు తెప్పించానే. అత్తయ్య, ఇప్పుడెందుకు తీసుకున్నారు? అవసరం ఉంది కోడలా. మీ రూంలో దుప్పట్లు చాలా పల్చగా అయిపోయాయి. నా కోడళ్ళు రాత్రంతా చలితో బాధపడ్డం నాకస్సలు ఇష్టం లేదు. నా దగ్గరున్న డబ్బులతో మీకు దుప్పట్లు తెప్పించానే. అప్పుడే పద్మ ఊర్మిళతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు తోడికోడళ్ళకి దుప్పట్లు తెప్పించినప్పుడు నాకు కూడా ఒక దుప్పటి తెప్పించి ఉండాల్సింది. ఈసారి రికార్డులు బద్దలు కొట్టే చలి ఉంటుందట. నాకు ఈ పల్చటి దుప్పట్లు సరిపోవట్లేదు అత్తయ్య. ఏంటే నా పేద కోడలా, నాకేమైనా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా అనుకున్నావా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కానీ అత్తయ్య, మీరిప్పుడే అన్నారు కదా మీ దగ్గర చాలా డబ్బులున్నాయని. ఊర్మిళ కోపం చూసి 2 కోడళ్ళు అవకాశం దొరికిందని ఒకటేసారి విరుచుకుపడతారు. అంటే మన ఈ పేద తోటి కోడలు కళ్ళు పెద్దగా చేసి చూస్తూనే ఉందన్నమాట. ఊర్వశి, నువ్వేమీ సెలబ్రిటీవి కాదు నేను నిన్ను చూడ్డానికి. చూడండి అత్తయ్య, ఈ పేద కోడలు ఎక్కడ కోపం ఎక్కడ తీస్తుందో. కరెక్ట్గా చెప్పావే తానియా. పని చేయడం అంటే చేతులు కదలో కానీ నా పేద కోడలికి నోరు మాత్రం బాగా లేస్తుందే. అలా అనేసి ఊర్మిళ వెళ్ళిపోతుంది. ఇక తానియా ఇలా అంటుంది. మా అత్తగారి పేద కోడలా, నువ్వు ఎంత ట్రై చేసినా మా స్థానం పొందలేవు. మా తలరాతలు కోహినూర్ డైమండ్స్ లాంటివి. నువ్వు చిల్లర గల్లి సామాన్లాగా నిన్ను చూసి ముక్కు గీసుకుంటారందరూ. అలాగే కొన్ని వారాలు గడిచిపోతాయి. ఇంకా చలికాలం విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు గొప్ప కోడళ్ళు వెచ్చని మంచాలపై లావు దుప్పట్లతో హాయిగా పడుకుంటుంటే పాపం ఆ పేద కోడలికి రాత్రంతా చలిలో ఆ పల్చటి సన్నటి దుప్పట్లో ఉండాల్సొస్తుంది. మరుసటి రోజు ఉదయం అవ్వగానే పద్మ మళ్ళీ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పట్లాగే తను గిన్నెలు కడగడానికి కిచెన్లోకి వెళ్తే చల్లటి నీటికి తన చేతులు వణుకుతాయి. అప్పుడే తను తన అత్తగారి రూమ్కి వెళ్తుంది. అక్కడ ఊర్మిళ హీటర్ పెట్టుకుని దుప్పట్లో ఉంటుంది. అరే కోడలా, ఏం చూస్తున్నావే? ఏమైనా తీసుకెళ్తావా ఏంటి? అత్తయ్య, నేను నీళ్లు వేడి చేసుకునే మెషిన్ వెతుకుతున్నాను. చలి పెరిగింది కదా, చల్లటి నీటితో గిన్నెలు కడగాలంటే చాలా కష్టమవుతుంది అత్తయ్య.
అవునా? ఇప్పుడు ఈ మహారాణికి గిన్నెలు శుభ్రం చేయడానికి వేడి నీళ్లు కావాలా? కరెంటు బిల్లు ఏమైనా మీ నాన్న కడతాడటే? ఏ మెషీను లేదు, పో. ఊర్మిళ మళ్ళీ పద్మను తిట్టి కోపంగా ప్రవర్తిస్తుంది. పాపం అమాయకపు పేద కోడలు అంత చల్లటి నీటిలోనే ఎలాగోలా పనిచేస్తుంది. పద్మ దగ్గర హీటర్ ఉండదు, షాల్ ఉండదు. అయినా కానీ ఊర్మిళ పద్మాని అలానే బజారుకి కూరగాయల కోసం పంపుతుంది. కానీ ఒకరోజు ఊర్మిళ ఆరోగ్యం పాడవుతుంది. తన పిలుపు విని పద్మ త్వరగా వెళ్ళి ఇలా అడుగుతుంది. అత్తయ్య, ఏమైంది? మీరు బాగానే ఉన్నారా? అరే, మీకు చాలా జ్వరంగా ఉందే. ఆ తర్వాత పద్మ కిచెన్లోకి వెళ్ళి కషాయం చేసుకుని ఊర్మిళకి తాగమనిస్తుంది. అలాగే ఊర్మిళ తలపైన తలబట్ట పెడుతుంది. పద్మ అత్తగారి కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది. రాత్రంతా పాపం పద్మ నిద్రపోకుండా తన అత్తయ్యకి సేవలు చేస్తూ ఉంటుంది. మర్నాడు ఉదయం ఇద్దరు కోడళ్ళు అత్తగారి రూంలోకొస్తారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏమైంది మీకు? డల్గా ఉన్నారు. అత్తయ్య గారికి నిన్నటి నుండి బాగోలేదు, చాలా జ్వరంగా ఉంది. మనం వెళ్దామే, లేకపోతే మనకు కూడా ఈ ఫ్లూ వచ్చేస్తుంది. అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఊర్మిళకి వాళ్ళ సంగతి బాగా అర్థమవుతుంది. మీ ఇద్దరూ నాకు ఎలా ఉందో చూడ్డానికి వచ్చారనుకున్నాను, కానీ మీ అసలి రంగు ఇవాళ తెలిసింది. పద్మ, నన్ను క్షమించు. నీ పేదరికంపై నవ్వుకున్నాను. అందుకేనేమో దేవుడు నాకు ఇలాంటి బుద్ధి చెప్పాడు. అత్తయ్య, జరిగిందంతా తలుచుకుని బాధపడకండి, అంతా మర్చిపోండి. అత్తగారి ప్రవర్తనని చూసి ఇద్దరు కోడళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. పెద్దక్క, మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని తిట్టాం, మీ పేదరికంపై జోక్స్ వేశాం. అవునక్క, మా ఇద్దరిని క్షమించండి. అలా అనకండి, నేనెప్పుడూ నా సొంత చెల్లెళ్లాగే చూశాను. వాళ్ళు ముగ్గురూ హత్తుకుంటారు. అప్పట్నుండి ఇంటి పనంతా కలిసిమెలిసి చేస్తూ ఉంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీ.